హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదిత్య సునంద మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న కుట్టిని ఆపి నువ్వు లేకుండా బతకలేను అంటూ తన మనసులో ప్రేమను బయటపెట్టిన ఆదిత్య షాక్లో అలేఖ్య. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక డాక్టర్తో అయితే అలేఖ్య తన చెల్లిలని, తన పేరు దివ్య అని చెప్తుంది. కుట్టి అయితే పాపం ఏ తల్లి కన్న బిడ్డో, ఈరోజు నేను తనని చెల్లెలు అని చెప్పాను, తనకి నాకు ఏ జన్మ రుణం ఉందో అంటూ అనుకుంటూ ఉంటుంది తన మనసులో. ఇంతలో ఇక ఆదిత్య అయితే సునందని నిలదీస్తూ ఉంటాడు. ఏమైందమ్మా, ఏం జరిగింది, నిజం చెప్పు, నువ్వేదో దాస్తున్నావు. అక్కడ ఆనందిని అడిగినా తను కూడా నాతో ఏమీ చెప్పడం లేదు అంటూ అనంగానే ఇక సునంద అయితే అసలు నిజాన్ని చెప్పేస్తుంది. నేను ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేశాను, అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలియదు. నేను కుట్టిని వదిలేసి వచ్చేయమని చెప్తే తను మాత్రం వదలకుండా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉందో, ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉందిరా. ఒకవేళ అమ్మాయి గనక చనిపోతే నా పరిస్థితి ఏంటి, నన్ను పోలీసులు అరెస్టు చేస్తారని నాకు చాలా టెన్షన్గా ఉంది అంటూ అనంగానే లేదమ్మా, ఆనంది తప్పు చేయలేదు, ఆనంది మంచి పనే చేసింది, అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి చాలా మంచి పని చేసింది అంటూ ఆదిత్య అయితే వెంటనే హాస్పిటల్కి అయితే వస్తాడు. ఇక హాస్పిటల్లో కుట్టినైతే అడుగుతూ ఉంటాడు ఆనంది, అక్కడ నువ్వు జాయిన్ చేసిన అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అంటూ అడగంగానే అమ్మాయికి ఇప్పుడు బాగానే ఉంది ఆదిత్య గారు, ఆ రూమ్లోకి షిఫ్ట్ చేశారు అంటూ చెప్తూ ఉంటుంది. కుట్టి అయితే నేను ఒకసారి అమ్మాయిని చూడాలి అంటూ ఆదిత్య అయితే అంటూ ఉండగా సరే ఆదిత్య గారు పదండి వెళ్దాము అంటూ కుట్టి అయితే ఆదిత్యని ఆ గది వైపు అయితే తీసుకువెళ్తుంది. అదిగోండి ఆదిత్య గారు ఆ అమ్మాయి అంటూ చూపించగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే చూస్తూ ఉంటాడు. ఇక చేతులకి కాళ్ళకి పారాణి కనిపించడంతో ఇదేంటి, ఈ అమ్మాయి చేతులకి కాళ్ళకి పారాణి ఉంది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మాయి పెళ్ళి తప్పించుకోవడం కోసం పారిపోయి వస్తూ ఉండగా ఇలా యాక్సిడెంట్ అయినట్టుంది ఆదిత్య గారు. పాపం ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారో ఏం జరిగిందో, అందుకనే తను పారిపోయి ఉంటుంది. ఆ పారిపోయే క్రమంలోనే మన కారు కింద పడింది అంటూ చెప్పగానే ఇక ఆదిత్య అయితే ఆ అమ్మాయి మొహం చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అమ్మాయి తను ప్రేమించిన అలేఖ్యని చూసి అలేఖ్య అలేఖ్య అంటూ పిలుస్తూ ఉండంగానే ఇంతలో ఇక కుట్టి అయితే ఆదిత్య గారు ఏమైంది, అలేఖ్య అంటున్నారేంటి, ఆ అమ్మాయి పేరు మనకి తెలియదు కదా, నేను ఇంకా దివ్య అని చెప్పాను, ఇక నా చెల్లెలు అని రాయించాను అంటూ ఇక చెప్పగానే ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది గమనించిన ఆనంది అయితే అసలు ఏం జరిగింది, ఆదిత్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు వరకు బాగానే ఉన్నారు, అమ్మాయిని చూసినప్పటి వరకు బాగానే ఉన్నారు, మరి ఇప్పుడు ఏమైంది, ఎందుకు అంత తడబడుతూ కంగారు పడుతూ అలా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అంటే ఈ అమ్మాయి ముందే ఆదిత్య గారికి తెలుసా, ఈ అమ్మాయికి ఆదిత్య గారికి ఏదైనా సంబంధం ఉందా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే నేను వెంటనే ఈ విషయం ఏంటన్నది తెలుసుకోవాలి, ఆదిత్య గారు ఎందుకు అంత బాధపడుతున్నారో తెలుసుకోవాలి అంటూ చాలా కంగారుగా అయితే ఇక ఈ వెనకాలే ఆనంది కూడా వెళ్ళిపోతుంది. ఇంతలో ఆదిత్య అయితే చాలా బాధపడుతూ రాగానే ఇక ఆదిత్య తల్లైతే అడుగుతూ ఉంటుంది, ఏమైందిరా, అక్కడ అమ్మాయికి ఎలా ఉంది, తనకి బాగానే ఉందా, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉందిరా, ఏమైందో నిజం చెప్పు ఆదిత్య అంటూ అనంగానే ఏమవడం ఏముందమ్మా, నువ్వు యాక్సిడెంట్ చేసింది ఎవరినో కాదు, నేను ప్రేమించిన అలేఖ్యని అని ఆదిత్య అనంగానే ఆ మాటకి సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో ఇక ఈ మాట అయితే ఇక ఆనంది కూడా వినేస్తుంది. అంటే ఆదిత్య గారు మనసులో అమ్మాయి ఉందన్నమాట.
నేను ఇన్ని రోజులు ఆయనకి ఎంత ప్రేమగా దగ్గర అవ్వాలని చూసినా ఆయన నన్ను దూరం పెట్టింది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇద్దరు విడాకులు తీసుకోవాలి అని చెప్పింది ఇంటికి అన్నమాట. అంటే ఆయనకి నా మీద ఎలాంటి ప్రేమ లేదు, ఆయన మనసులో నాకు చోటు కూడా లేదు అంటూ ఇక కుట్టి అయితే తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి, నువ్వు ప్రేమించిన అలేఖ్యని నేను యాక్సిడెంట్ చేశానా, ఇప్పుడు తనకి ఎలా ఉంది అంటూ అనంగానే తను ఇప్పుడు కండిషన్ బాగానే ఉందమ్మా, కానీ తనని ఆ పరిస్థితిలో చూసేసరికి నా మనసు తరుక్కుపోయింది. తను నన్ను ప్రేమించింది కాబట్టి ఇంట్లో బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటే ఆ పెళ్ళి ఇష్టం లేక పారిపోతూ నీ కారు కింద పడినట్టుంది అంటూ ఇక ఆదిత్య అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక నిజం తెలుసుకున్న ఆనంది అయితే ఇక రూమ్కి వెళ్ళి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఆదిత్య గారు మనసులో ఏదో మూలన మీద ప్రేమ ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు ఆయన మనసులో చోటిస్తారు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది ఆయన మనసులో ఎప్పటికీ కూడా నాకు చోటు ఇవ్వరు అని. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఆయన్ని బాధ పెట్టే కన్నా నేను ఆయనకిచ్చిన మాట ప్రకారమే దూరం అయిపోవడమే మంచిది. ఆయనన్న సంతోషంగా ఉండాలి, నాతో ఎలాగో కలిసి సంతోషంగా ఉండలేరు. ఆయన మనసులో ఒక అమ్మాయి ఉన్నప్పుడు నా మీద ప్రేమ ఎలా చూపిస్తారు? నేను ఆయన్ని బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. నేనే వెళ్ళిపోతాను, ఆదిత్య గారు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అంటూ ఆనంది అయితే నిర్ణయించుకుంటుంది ఇక అలేఖ్యని ఇంటికి తీసుకురావాలి అని. ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. తన పొజిషన్ ఎలా ఉంది, తనని ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళొచ్చని అడగంగానే ఇప్పుడు తను నార్మల్గానే ఉంది, తనని మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అంటూ డాక్టర్ అయితే చెప్పగానే ఇక అలేఖ్యని తీసుకుని ఆనంది అయితే ఇంటికి వస్తుంది. ఇక అలేఖ్యని ఇంటికి తీసుకురావడం చూసి ఒక్కసారిగా ఇక ఆదిత్య సునంద అయితే షాక్ అవుతారు. ఇదేంటి, తనని ఏకంగా ఇంటికే తీసుకువచ్చింది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇంతలో అలేఖ్య అయితే ఆదిత్యాన్ని చూసి, ఆదిత్య నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావా? నిన్ను చూసి ఎన్నో రోజులైంది. నీ మీద ప్రేమ చంపుకోలేక, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేక నేను సతమతమైపోతున్నాను. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే పారిపోవాలని నిర్ణయించుకున్నప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది. తర్వాత నేను స్పృహలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను అంటూ ఇక అంటూ ఉండంగానే ఆదిత్య అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతాడు. ఇంతలో ఇక కుట్టి అయితే తన లగేజ్ తీసుకుని కిందకైతే వస్తుంది. ఇక నేను మీకు ఇచ్చిన మాట ప్రకారమే మీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాను. మీ మనసులో నాకు చోటు లేదు అని తెలిసినప్పుడు మీరు వేరే అమ్మాయిని ఇష్టపడుతూ నన్ను ఎప్పటికీ కూడా ప్రేమించలేరు అని తెలిసినప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? మీరైనా సంతోషంగా ఉండాలి, అందుకని నేను మీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాను అంటూ ఇక ఆనంది అనంగానే ఆ మాటకి ఆదిత్య సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వెళ్ళిపోతున్న ఆనందిని ఆపి, ఆగు ఆనంది, నేను మన పెళ్ళవక ముందు ప్రేమించిన మాట నిజమే, అలేఖ్య లేకుండా బతకలేను అన్నంతగా ప్రేమించాను. కానీ నాకు యాక్సిడెంట్ అయి అనుకోకుండా మన పెళ్ళి జరిగింది. తర్వాత నీ మంచితనం, నీ నడవడికతో నా మనసు నీ సొంతమైపోయింది. నేనిప్పుడు నువ్వు లేకుండా బతకలేను, నిన్ను దూరం చేసుకోలేను. ఎప్పటికీ కూడా నేను నీ భర్తగానే ఉండాలి అనుకుంటున్నాను. నా జీవితంలోంచి నువ్వు వెళ్ళిపోతే నేను బతకలేను ఆనంది అంటూ తన మనసులో ఉన్న ప్రేమను బయట పెడతాడు ఆదిత్య అయితే. ఇక ఆ మాటకి అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇదంతా విన్న జీవన కూడా షాక్లో ఉండిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.